పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా? కాదు. బ్రాండ్ అంటున్నారు ఐకాన్ స్టార్ అర్జున్. ఇటు సీఎం అంటే కుర్చీ అనుకుంటివా? కాదు. వైల్డ్ ఫైర్ అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్. ఇప్పుడు తెలంగాణలో ఎవరు మాట్లాడుకున్నా ఇదే టాపిక్. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్టుతో సినీ ఇండస్ట్రీ హడలిపోయింది. ఏం జరుగుతుందో తెలియక షాక్ కు గురైంది. సీన్ కట్ చేస్తే పుష్ప 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో మూవీ టీం ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో తన మూవీ టీం కష్టపడ్డ విషయాలను ప్రస్తావిస్తూ తమకు సహకరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ పేరు చెబుదామనుకున్న అల్లు అర్జున్ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారు. అయితే పేరు మర్చిపోయేందుకే అల్లు అర్జున్ అరెస్టు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే పుష్ప సినిమాలో పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో పడేసి పాస్ పోసిన సీన్ ను సీరియస్ గా తీసుకొని ఉండొచ్చని జనం అనుకుంటున్నారు. అయితే తమ ఐకాన్ అల్లు అర్జున్ అరెస్ట్ కు అదేం కారణం కాదంటున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే వీటన్నింటికి తెరదించుతూ సీఎం రేవంత్ మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ కు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనే కారణం అంటున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక అడుగు ముందుకేసిన రేవంత్ ఎంతటి వారైనా ఉపేక్షించబోమని అసెంబ్లీ వేదికగా హెచ్చరించారు. మరోవైపు అసెంబ్లీ వేదికగా తనపై చేసిన వ్యాఖ్యలను ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖండించారు అల్లు అర్జున్. తనపై చేసినవి తప్పుడు ఆరోపణలే అంటున్నారు. ఇది తన క్యారెక్టర్ను తక్కువ చేసే ప్రయత్నం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 22 ఏళ్లుగా కష్టపడి సాధించిన నమ్మకం, గౌరవం ఒక రాత్రిలో పోగొట్టారంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీంతో సంధ్యా థియేటర్ ఘటన తారా స్థాయికి చేరింది. నిజంగానే పుష్పరాజ్ తప్పు చేశాడా? ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యల్లో నిజమెత్త? అసలు సంధ్యా ఘటనలో తప్పెవరిది? పోలీసులకు ముందే సమాచారం ఇచ్చామని పుష్ప టీం చెప్పింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన మాత్రం విరుద్ధంగా ఉంది. దీంతో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అనే చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి పుష్ప 2 సినిమా విడుదల వేళ విషాదం నెలకొంది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. హీరో అల్లు అర్జున్ వెళ్లడం వల్లనే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారణకు వచ్చాయి. బన్నీపై కేసులు పెట్టి అరెస్టు చేశారు. నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ విడుదల జరిగింది. అదే రోజు ఢిల్లీలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. అప్పటి నుంచి వివాదం నివురుగప్పిన నిప్పుల కొనసాగుతోంది. ఇక చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యాక సినీ రాజకీయ ప్రముఖులు బన్నీని పరామర్శించారు. ఆ దృశ్యాలే ముఖ్యమంత్రికి అసహనం తెప్పించాయి. చనిపోయిన బాధిత కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదు. అలాంటిది అల్లు అర్జున్ కు ఎందుకు బాస్టాగా ఉంటారనే ప్రశ్నల వర్షం కురిపించారు రేవంత్. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్, విడుదల అంశాలు చినికి గాలివానగా మారిపోయాయి. ఇష్యూ అంతా పొలిటికల్ టర్న్ తీసుకుంది. పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండి ఎక్కిస్తే మళ్ళీ కూడా కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. రైట్, ఇప్పుడు మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి అయితే రవలి కాంగ్రెస్ ప్రతినిధి, ఆమె మనతో పాటు అయితే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవలి గారు నమస్తే అండి. రవలి గారు నమస్తే అండి, చెప్పండి. రవలి గారు చెప్పండి, నిన్న అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపాయి. హీరో అల్లు అర్జున్ పైన అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన వల్ల ఒక మహిళ చనిపోయిందంటూ అని అసెంబ్లీలో అయితే అనడం జరిగింది. మరి దీనిపైన మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారము. అంటే ఈరోజు ఒక డిఫరెంట్ యాంగిల్లో చర్చ తీసుకెళ్తున్నారు కొంతమంది. ఏంటంటే ఒక సినీ రంగాన్నో లేకపోతే ఒక వ్యక్తినో టార్గెట్ చేస్తూ ప్రభుత్వం ఒక రకమైన నిర్ణయాలు తీసుకుంటుంది.
కక్ష సాధింపు ధోరణితో ఈ రకంగా ప్రవర్తిస్తుంది అనే ధోరణితో కొంతమంది మాత్రమే ఈ టాపిక్ ను ఆ రకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడే కాదు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా మాట్లాడారు. నిజంగా ఈ విషయంలో అల్లు అర్జున్ నిస్సందేహంగా తప్పే. తాను కొంచెం తగ్గి ఉంటే బాగుండేది అనేది ఈ నిన్నటి నుండి ఆ రకంగా స్పందన వస్తుంది. అంటే యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా కాకుండా ఒక తెలంగాణ వాదిగా, ఒక సినిమాలను అభిమానించే వ్యక్తిగా, మేము కూడా చాలా అభిమానిస్తాం, సినిమాలు బాగా చూస్తాము, చాలా అంటే ఒక హీరో ఏ రకంగా ఉండాలి అనేది మాకు కూడా ఒక రకమైన ఇంప్రెషన్ అనేది ఉంటుంది. మేము ఎక్కడా కూడా ఎవరిని తప్పు పట్టట్లే. ఆ రోజు సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ నుండి నిన్నటి వరకు జరిగిన ఇన్సిడెంట్ ను డే బై డే తీసుకుంటే ఏ రకంగా సినీ ఇండస్ట్రీ గాని కొంతమంది ఏ రకంగా అల్లు అర్జున్ గారిని తప్పుతో పట్టించే విధంగా, ఆయనకి ఇంకా ఈగో పెంచే విధంగా, నువ్వేం తప్పు చేయలేదు, ప్రభుత్వమే నీ మీద కక్ష సాధింపు ధోరణి చేస్తుంది అనే రీతిలో రెచ్చగొట్టే విధంగా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ. నమస్తే అండి, ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఆ రకంగా ప్రొవోక్ చేస్తూ ఆయనను ఇంకా కూడా ఏ రకంగా కూడా నేను చేసింది తప్ప కాదా అనే రియలైజేషన్ కు టైం ఇవ్వట్లేదు. ఎంతసేపు ఆయన ఒక పెద్ద స్టార్, పెద్ద ఐకాన్, నిన్ను ఈ రకంగా తప్పుపడతారా అనే రీతిలో ఒక రకమైన నిండు సభలో అబద్ధాలు ఎప్పుడు కూడా చిట్టిబాబు గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. రవలి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. చిట్టిబాబు గారు ఆగండి, చెప్పండి రవలి గారు. మీరు నిజంగా అంటే ఎవ్వరికి తప్పనిపించట్లేదు. ముఖ్యమంత్రి మాట్లాడింది పచ్చి అబద్ధాలుగా కనిపిస్తుంది. అంటే వీడియోలు, క్లిప్పింగులు, ఆ రోజు జరిగినవి, పోలీసు వ్యవస్థ, అభిమానులు, అక్కడ జరిగిన ఏదైతే సాక్ష్యాలు అయిన రోజు 4వ తారీఖు రెడీ చేసుకుని సాక్ష్యాలు రెడీ చేస్తూ మాట్లాడతారా? ఆ రోజు ఏమైంది? 4వ తారీఖు నుంచి 18 రోజుల దాకా ఏమీ లేదు. 18 రోజులు పట్టిందా ఈ కథ తయారు చేసుకుంటారు, తయారు చేయడానికి? చిట్టిబాబు గారు ఆగండి, మీరు చెప్పండి. రవలి గారు మీరు మాట్లాడండి. రోజు అదే ఇన్సిడెంట్ జరిగిన రోజు పుష్పను ఏదైతే అల్లు అర్జున్ ను ఏదైతే అరెస్ట్ చేసిన రోజు కూడా సేమ్ ఇదే చిట్టిబాబు గారు ఒక ఛానల్లో డిబేట్ కి వచ్చారు. అంటే చట్టము ఉన్న వాళ్ళకు ఒక రకంగా, చట్టం లేని వాళ్ళకు ఒక రకంగా, సెలబ్రిటీలకు ఒక రకంగా, సినిమా రంగానికి ఒక రకంగా, డబ్బుంటోళ్ళకు ఒక రకంగా. ఎవరు కోరట్లేదమ్మా. ప్రభుత్వం పద్ధతిగా చేయాలి, ప్రభుత్వం పద్ధతిగా చేయాలి. బాధ్యత ఎవరిది? బాధ్యత పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం, తప్పు చేసింది థియేటర్ మేనేజ్మెంట్. ఊరిని అబద్ధాలు ఆడితే ఆయన ఆడిన అబద్ధాలు చాలకు దానికి ఇంకా మీరు సమర్థింపుగా మాట్లాడితే ఎట్లా? పచ్చి అబద్ధాలు ఆడారు. ఒక సీఎం గా స్థాయిలో ఉండి అసెంబ్లీలో ఆయనకు వచ్చి పోలీసులు చెప్పారని పచ్చి అబద్ధం. అది ఇవాళ క్లారిటీ కూడా ఇచ్చాడు అర్జున్. పచ్చి అబద్ధం. ఇంత పచ్చి అబద్ధం ఆడతారా? ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారా అసెంబ్లీలో? ఏం ప్రభుత్వం, ఏం మనుషులు? చిట్టిబాబు గారు, మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీ సమావేశంలో అంటున్నారు, అక్కడ ఆ మహిళ చనిపోయింది అని చెప్పినా కూడా అక్కడి నుంచి కదలకుండా నేను ఈ మూవీ చూసే వెళ్తాను అని అన్నాడని తెలుస్తుంది. అదేనమ్మా పచ్చి అబద్ధాలు. అది ఇవాళ క్లారిటీ ఇచ్చాడు కదా అర్జున్ చెప్పాడు కదా, పచ్చి అందరికి తెలుసు పచ్చి అబద్ధం అది. ఆ సీఎం గా ఉండి రేవంత్ రెడ్డి ఎలక్షన్లప్పుడు అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకున్నారు మార్పని ఇయ్యని. ఇప్పుడు కూడా ఈ విషయంలో కూడా అసెంబ్లీలో ఇంత పచ్చి అబద్ధమా? పోలీసులు చెప్పారు, ఏ పోలీసులు చెప్పాలా? ఏ పోలీసులు మీరు వెళ్ళిపోవడం చెప్పాలా? ఇది అంటే 4వ తారీఖు జరిగితే 18 రోజులు పట్టించుకు ఒక కథ కట్టుగా తయారు చేయడానికి వాళ్ళు చెప్పారు. ఇది వెళ్ళలేదు, ఇగో మేము పంపించే 4 లెటర్లు పోలీసు వాళ్ళు ఇచ్చినట్టు. 4వ తారీఖు మాట్లాడినప్పుడు కమిషనర్ మాట్లాడలేదు, 5వ తారీఖు కమిషనర్ మాట్లాడలేదు. ఇన్ని రోజులు పోలీసులు ఎవరు మేము వద్దు రావద్దన్నామని చెప్పామని చెప్పలేదు. అన్ని పచ్చి అబద్ధాలు. 18 రోజులు పట్టించుకోవడం కథ తయారు చేసుకుని క్రియేట్ చేసుకుని ఆయన అంటే వద్దన్నారట. థియేటర్ నుంచి వెళ్ళిపోమని పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. ఎందుకంటే పచ్చి అబద్ధాలు అంటారు. ఇది ప్రభుత్వమా లేకపోతే రాక్షస నీతి ప్రభుత్వమా? దీనికి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా? ఎంత పచ్చి అబద్ధాలా ఒక వ్యక్తి మీద? మీరు చేసే తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక అబద్ధపు కథ తయారు చేశారు. ప్రభుత్వ వైఫల్యం ఇది.
అసలు పర్మిషన్లు ఇవ్వద్దండి, ఈ షోకి ఇవ్వద్దు అని మేము మా అలాంటి వాళ్ళు మేము అప్పీల్ చేస్తున్నాం. అప్పీల్ చేస్తే వీళ్ళు ఎనలేదు ప్రభుత్వం, ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళాం. కోర్టులో కేసు ఉంది ఇప్పటికీ. కోర్టులో వేస్తే ఆ 2వ తారీఖు కోర్టులో వేసాం. ఈ 4వ తారీఖు రిలీజ్, ఇప్పుడు 5వ తారీఖు 2 రోజుల టైం కనుక్కున్నప్పుడు 17 వింటామన్నారు. 17 వాయిదా పడింది. మేము ఇవ్వద్దయ్యా పర్మిషన్, ఈ దరిద్రం ఇది ఇవ్వద్దు అంటే ఆ రోజు నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం తప్పు. ఇది పోలీసులు వద్దంటే వస్తారా? పోలీసు వద్దంటే దేవర సినిమాకి దేవర ఫంక్షన్ క్యాన్సిల్ చేసుకోవాలా? ఆ సినిమా వాళ్ళు పోలీసులు వద్దంటే ఏం వచ్చి మొండితనంగా చేసే మూర్ఖులు కాదు. పోలీసు వద్దన్నాడట, ఈయన వచ్చాడట. ఏ పోలీసు వద్దన్నాడు, ఏ పోలీసు వచ్చి చెప్పాడు? ఎందుకు పచ్చి అబద్ధాలు ఆడతారు? పచ్చి నీతిమాలిన అబద్ధాలు, నీతిబాహ్యమైన అబద్ధాలు, నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారా ప్రభుత్వం? ఎలక్షన్ అప్పుడు అబద్ధాలు ఆడారు, ఓట్ల కోసం అబద్ధాలు ఆడారు. ప్రభుత్వ పరిపాలన అబద్ధాలు ఆడుతున్నారు. హైదరాబాద్ హైదరాబాద్ అబద్ధాలు ఆడుతున్నారు. ఇంకా ఈ విషయంలో కూడా అబద్ధాలా? ఇంత అబద్ధాలా? ఇంత నిస్సిగ్గుగా ప్రభుత్వానికి ఏమన్నా ఒక విచక్షణ ఉందా? ఇంత దారుణమైన అబద్ధాలు ఆడతారు అసెంబ్లీలో. పైగా మాట్లాడండి రవలి గారు, మాట్లాడండి మీరు. రవలి గారు, రవలి గారు స్ట్రక్ అవుతుంది మీ వాయిస్. ఓకే, చిట్టిబాబు గారు మరి చెప్పండి. రవలి గారు మాట్లాడండి. పద్ధతి లేని వాళ్ళని ఎందుకు పిలుస్తారండి? మాకు కూడా ఓపిక అనేది ఒక రకంగా ఉంటది. దాని మీద సాధన దాటితే ఏదైనా మాట్లాడగలుగుతాం. మేము కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. చిట్టిబాబు గారు మీరు ఆగండి. మీరు మాట్లాడతారా? చిట్టిబాబు గారు ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడండి. హైదరాబాద్ పేదల గుండెల మీద తన్ని మీరు రైతుకి సంఖ్య తీసుకెళ్ళిన మీరు పద్ధతుల గురించి మాట్లాడతారా? మీ ప్రభుత్వానికి పద్ధతుల గురించి హక్కు ఉందా? మీ నైతిక హక్కు ఉందా అని సంఖ్యలో తీసుకెళ్తారు హైదరాబాద్ పేద. ఒక్క నిమిషం చిట్టిబాబు గారు, ఒకరు మాట్లాడిన తర్వాత ఇంకొకరు మాట్లాడండి. దాని తర్వాత ఇలా గొడవ కాకుండా ఒకరి తర్వాత ఒకరు మాట్లాడనండి. అంటే నాకు వర్షన్ ఇచ్చారు, నేను మాట్లాడుతున్నాను. ప్రతిసారి కూడా ఇదే రకంగా, ప్రతి డిబేట్ లో కూడా ఈ రకంగానే ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకుండా చేస్తే ఏం మాట్లాడతాను చెప్పండి. ఈ రోజు మేము ఏమంటున్నామంటే, సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ నేను మాట్లాడిన తర్వాత మొత్తం మాట్లాడమని చెప్పండి. నేనేం ఆబ్జెక్షన్ చెప్పాను. మా వర్షన్ కూడా వినే అంత అది ఓపిక అనేది ఉండాలి. ఎంతసేపు మమ్మల్ని తిట్టుకుంటూ పోతే దీనికి ఒక సొల్యూషన్ ఉండదు. ఈ రోజు మేమే కాదు కదా, కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాదు, కోట్లాది మంది ప్రజలు కూడా ఈ విషయంలో వాళ్ళకు కూడా ఒక స్పష్టమైన అభిప్రాయం అనేది ఉంది. ఎవరినో తప్పుపట్టాలను, ఏదో రంగాన్ని కించపరచాలను, ఎవరినో డిగ్రేడ్ చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అంత ఓపిక గాని అంత తీరిక గాని ప్రభుత్వానికి లేదు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండవది, ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినప్పుడు మొట్టమొదటగా కేటీఆర్ అనే వ్యక్తి తను ట్వీట్ చేస్తాడు, ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేసే విధానం ఇదేనా? ఒక నేషనల్ అవార్డు గ్రహీతని ఈ రకంగా చేస్తారా అని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటారు, బీజేపీ నేతలు అంటారు. ఆ తర్వాత ఏదైతే ప్రజల నుండి స్పందన రాగానే ఆ విషయంలో ఆ చట్టం ఎవరికైనా సేమ్ ఉండాలి, చుట్టంగా ఉండద్దు, సామాన్యులకు కూడా ఒక రకంగా ఉండాలని చెప్పి వర్షన్కి వచ్చేసింది. కానీ నిన్న మొన్న కాదు, ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ అంటే ఆ ఎపిసోడ్ నుండి మొదలు పెట్టుకుంటే అల్లు అర్జున్ గారు ఏ రకంగా ఆ కుటుంబంతో బిహేవ్ చేశారు, అల్లు అర్జున్ గారి పట్ల వేరే వ్యక్తులు ఏ రకంగా మాట్లాడుతున్నారు, అల్లు అర్జున్ ఏ రకంగా పరామర్శిస్తున్నారు, అల్లు అర్జున్ ఆ బాధిత కుటుంబానికి ఏ విధంగా భరోసా ఉన్నాడు, ఈ రకంగా మాట్లాడకుండా కేవలము రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయిందనో, రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారనో, ఏదో రకంగా పార్టీ అంటే ప్రభుత్వానికి సినీ రంగం అనేది చాలా కీలకం. సినీ రంగాన్ని ఎవరు కించపరిచే విధంగా ఎవరు ఏ ప్రభుత్వాలు కూడా మాట్లాడవు. మా హయాంలోనే, మరి చెన్నారెడ్డి గారి హయాంలోనే ఏదైతే చెన్నైలో ఉన్న పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందంటే అట్లాంటిది గుర్తించకుండా ఈ రోజు మానవతా దృక్పథంతో తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు ఒక ఐకాన్ స్టార్ అని చెప్పుకుంటున్న ఎవరైతే హీరో ఉన్నారో ఆ హీరో ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడు, ఏ రకంగా ఇప్పటి వరకు కూడా తను చేసిన దానికి రియలైజేషన్ కావట్లేదు అనే దానిలోనే చర్చ నడుస్తుంది. కొంతమంది సెలబ్రిటీలు పని పాటలు లేని వాళ్ళు మా అల్లు అర్జున్ అంటారా, మమ్మల్ని అంటారా, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతం చూస్తాం,
వీళ్ళే కావాల్సుకొని ఈ రకంగా చేస్తున్నదని చెప్పి ప్రొవోక్ చేసే ప్రయత్నంలోనే ఈ రకంగా జరుగుతుంది. మొట్టమొదటగా అల్లు అర్జున్ గారి లాయర్, అడ్వకేట్ పోలీసు వ్యవస్థను తప్పు పట్టడంతో ఈ రచ్చ అంతా మొదలైంది. పోలీసు వ్యవస్థను తప్పుపడితే నిజాలను బయట పెట్టడంలో, ఇన్వెస్టిగేషన్ చేయడంలో వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషించిండ్రు. ఈ 18 రోజులు ఏం చేసిండ్రు? వీడియోలు ఎందుకు రాలేదంటే ఒక పోలీసు వ్యవస్థను బ్లేమ్ చేసినప్పుడు, ఏదైతే ఆ రోజు సంధ్యా థియేటర్ లో అల్లు అర్జున్ గారు ఎంటర్ కానప్పటి నుండి ఏ రకంగా అంటే ఒక సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు, ఏదైనా చర్చలు సమావేశాల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా ఒక పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా హుటాహుటిన నేను ఒక సినిమా చూడడానికి వస్తాను అని చెప్పేసి ఆ సినిమా యూనిట్ తీసుకున్నది కావచ్చు పర్మిషన్, నాకు సంబంధం లేదని ఈ రోజు మాట్లాడడం, నేను ఏ రకంగా ఓపెన్ టాప్ లో రాలేదు, నేను ఏ రకంగా ఓపెన్ టాప్ లో పోలేదని పచ్చి అబద్ధాలు, ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే వీడియోస్ అనేది, ఐ విట్నెస్ అనేది ఎక్కడా కూడా అయితే ఆవిడ గారు చేసుకోండి, ఎందుకు మన పిలవటం 1-to-1 చేసుకుంటే డిబేట్ అని వచ్చాను నేను. 1-to-1 ఆవిడతో ఇంటర్వ్యూ అయితే చేసుకోండి. ఇంటర్వ్యూ ఒక 2 నిమిషాలు ఆగండి మీరు చిట్టిబాబు గారు. ఉపన్యాసాలు వింటానికి కూర్చోలే ఇక్కడ నేను. తూచా తప్పకుండా ఆ రోజు మినిట్ టు మినిట్ జరిగిందని ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే వీడియో రూపంలో బయట పెట్టడం పోలీసు వ్యవస్థ పని. దాన్ని తప్పు పట్టుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పోలీసు వ్యవస్థను తప్పు పట్టుకుంటూ మాట్లాడితే చూస్తూ సహించేది ఎవరు ఉండరు. నిజాలు నిక్కచ్చిగా బయట పెట్టే పనిలో పోలీసు వ్యవస్థ ఉన్నది. అల్లు అర్జున్ గారు తప్పు అని ఒక మాట మాట్లాడి నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడేది కదా అల్లు అర్జున్ గారు, నా మేనేజర్ గాని నా బన్ని వ్యవస్థ గాని అనుకున్నా నన్ను రావద్దన్నారని చెప్పడం. రవలి గారు మీరు ఒక్క నిమిషం బాగా చిట్టిబాబు గారు మరి చెప్పండి అంటున్నారు. రవలి గారు అంటున్నారు పర్మిషన్ తీసుకోకుండా సంధ్య థియేటర్ దగ్గరికి సినిమా చూడడానికి వచ్చానని అల్లు అర్జున్ అంటున్నాడని, నాకు సంబంధం లేదు, అది జరిగిన దానికి నాకు సంబంధం లేదని మరి రవలి గారు అంటున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? అదే ఆవిడ ప్రభుత్వం తరఫున ఏదో మాట్లాడుతూ ఉంటారులేండి. వీళ్ళు మీ ప్రభుత్వం తరఫున వస్తారు, కాంగ్రెస్ తరఫున ఏదో ఇలా మాట్లాడి బావుల కోసం వాళ్ళ పార్టీ వాళ్ళే కానీ ఆవిడ పని పాట లేని వాళ్ళు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని సమర్పిస్తూ మాట్లాడి వీళ్ళందరూ పని పాట లేని వాళ్ళు కాక ఏంటి కానీ ఆ మాటలు కాదు. అసలు అంటే ఇవాళ మొత్తం డీటెయిల్ గా చెప్పాడు అల్లు అర్జున్. ఇంకా కూడా మాట్లాడుతూ ఉంటే వీళ్ళని ఏమనాలి? డీటెయిల్ గా ఏ పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి రాలేదు, నన్ను థియేటర్ నుంచి వెళ్ళమని అనలేదు, కేవలం మా థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు హడావిడిగా ఉందంటే వెళ్ళిపోండి నేను వచ్చేసాను, అంతేగాని పోలీసు వాళ్ళు ఎవరు నా దగ్గరికి. నిన్న రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో పోలీస్ ఆఫీసర్ చెబితే నేను వెళ్ళను అన్నాడు అని పచ్చి అబద్ధం ఆడతాడు. ఇంత అబద్ధం ఆడతా మళ్ళీ వీళ్ళు కథలు కహానీలు చెప్తారు. పోలీసు 18 రోజులు పట్టిందట పోలీసులకి ఇన్వెస్టిగేషన్. ఏంటి ఇన్వెస్టిగేషన్ అక్కడ? మీరు పంపించారా లేదా? వాళ్ళేమో మేనేజ్మెంట్ వాళ్ళు ఆ రోజు 3 రోజులు మేము పంపించాము పర్మిషన్ కోసం అన్నారు. వీళ్ళేమో మాకు పంపిస్తే మొదట ఏమన్నాడు కమిషనర్ గారు, డబ్బులు కట్టలేదు అన్నాడు ఆయన మొదట్లో ప్రెస్ మీట్ లో. అందుకని పంపించలేదు. ఈ గొడవ మీకు మేనేజ్మెంట్ కి, థియేటర్ మేనేజ్మెంట్ కి, పోలీసులకి మధ్య గొడవ. ప్రభుత్వాన్ని అసలు ఈ పర్మిషన్ ఇవ్వద్దు ఈ షోలు కానీ అడిగాం. నేను చంద్రశేఖర్ రెడ్డి మా లాంటి అడిగాము, అప్పీల్ చేస్తే ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. మాట్లాడండి. పెడచెవిని పెట్టి ఇప్పుడు మాట్లాడుతుంది ఇదే ప్రభుత్వం. మేము బెనిఫిషియో ఇవ్వము, నంగనాచి మాటలు అయిపోయి నాకు చేతులు కలినాక ఆగడు. ఆ రోజు మా లాంటి వాళ్ళు చెప్పినప్పుడు చెప్తే మేము కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. కోర్టులో టైం లేదు, 2 రోజులే ఉంది కనుక మేము నిర్ణయం జడ్జిమెంట్ ఇవ్వలేమని ఆగిపోయాను. 17 పోస్టులు వచ్చాయి. ఆ రోజు అడిగినప్పుడు వీళ్ళకి జ్ఞానం లేదు. ఇవాళ నంగరాజు కౌంట్ చెప్తారు. ఇంత అయిపోయినాక మేము ఇక మీద నేను ఉండగా ఇక్కడ బెనిఫిషియల్ ఉండవని ఆయన ఉపన్యాసాలు ఉపన్యాసిస్తున్నాను. నిన్న అడిగినప్పుడు ఏమైంది మీ ప్రభుత్వం? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేశారు? ఎందుకు ఇచ్చారు పర్మిషన్? ఈ వద్దండి, అంతర్రాష్ట్ర షోలు వద్దు, బెనిఫిషియల్ వద్దు, ఇది దందా, ఇది బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకునే దందా. ఈ దందాకి ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలోనే ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉంది, వద్దు అడ్డుకోండి అంటే ఇచ్చేశారు అప్పుడు పర్మిషన్. ఎందుకు ఇచ్చారు పర్మిషన్? ఇవన్నీ చేసి ప్రభుత్వం తప్పు. పోలీసులు ఒక మాట చెప్పలేదు, అతను వచ్చాడు. అదే దేవరా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఎక్కువ మంది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్ అనుకోని జనాలు వస్తున్నారు,
మీరు వేసుకున్న 75,000 కాదు 2 లక్షల దాకా వచ్చేట్టుగా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందంటే ఇమీడియట్ గా దేవర ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. అలాగ ఉంటుంది మా సినిమా వీళ్ళు. పోలీసులు ఇన్ఫర్మేషన్ వద్దు అంటే రారు, పోలీసు వద్దంటే వచ్చారు. అది చచ్చిపోయింది ఎప్పుడు తెలుస్తుంది ఆయనకి? ఇంకా పచ్చబద్ధం అక్కడ తెలియదు, అక్కడ ఎవరికి తెలియదు. అక్కడ భయపడి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో 1 గంట తర్వాత ఆవిడ చనిపోయిందని చెప్పారు. అప్పటికి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళినాక తెలిసి చనిపోయాడు. ఏమి అక్కడే ఉండగా చెప్పారు, చెప్పినా కూడా ఎన్ని పచ్చి అబద్ధాలు, ఎంత నిశ్చిగ్గుగా, సిగ్గు లజ్జ లేకుండా అబద్ధాలు ఆడతారు. అర్థం లేదు. మీకుందా ఒక ప్రభుత్వాన్ని మాట్లాడే ముందు ఎట్లా మాట్లాడాలి అని నేర్చుకోవాలి. ఆగండి ఒకరి తర్వాత నీ కాకా మాటలు సరే, రవలి గారు ఒక్క నిమిషం, చిట్టిబాబు గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. రవలి గారు చిట్టిబాబు గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చిట్టిబాబు గారు రవలి గారు ఒక్క నిమిషం అండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇలా మాట్లాడుకుంటే ఎవరికి అర్థం కాదు. ఆగండి ఒక్క నిమిషం, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇలా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. నేను మాట్లాడేదక్క ఆయన మాట్లాడనివ్వద్దండి అని అడిగింది కదా, ఆ నీతి ఎక్కడికి పోయింది? నీతులు చెప్పడానికి రవలి గారు తను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక 2 నిమిషాలు చెప్పండి చిట్టిబాబు గారు. ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వద్దంటే ఇచ్చింది, ఇవాళ పర్మిషన్ ఇవ్వమని మీద ఇవ్వమని వాళ్ళు చెప్తుంది. పోలీసులు రావద్దంటే ఖచ్చితంగా, ఎందుకంటే దేవరాల్లో పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆపేశాం. మా సినిమా వాళ్ళు ఏమి అలాగే ఉంటాం. పర్మిషన్ వచ్చినప్పుడు పోలీసు సెక్యూరిటీ ఇచ్చారు థియేటర్కి వస్తే. అప్పుడే కనుక పోలీసు సెక్యూరిటీ ఇవ్వకపోతే అదే వెళ్ళిపోయాడు. బయటకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? ఫ్యాన్స్ అంతా అద్దాలు పగల కొడతారు, థియేటర్ పగల కొడతారు, లేకపోతే కనపడకపోతే. అందుకని లేచి కనపడ్డాడు. చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు, చేతులు ఒప్పుకో కాళ్ళు ఒప్పుతారు అభిమానులకి. అప్పటికి ఏం జరగలేదు కదా, జరిగింది. తర్వాత ఈ పైకి వెళ్ళినాక పోలీసులు కూడా ఇంతో పాటు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కింద అలా జరుగుతుంటే అప్పుడు దిగొచ్చారు పోలీసులు. జరిగింది అక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళారు, తీసుకెళ్లారు, చనిపోయారు అప్పుడు చెప్పలా. హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినాక ఇంటికి వెళ్ళిపోయాక ఆ తర్వాత తెలిసి చనిపోయారు. ఇది ఇక్కడే చెప్పారు, ఇక్కడే చనిపోయారని, అక్కడ స్పాట్ లో చనిపోయారు అన్నట్టు అది చెప్పినా పోలీసులు చెప్పినా వెళ్ళలేదని. ఇది వెళ్ళిపోయారు. మానవత్వం ఉందా, గడిచి గుర్తుందా, అక్కడ పాతుందని పిచ్చి ఓకే. రవలి గారు మీరు చెప్పండి. మరి ఇప్పుడు చిట్టిబాబు గారు అంటున్నారు తను చనిపోయిన విషయమో తనకు చెప్పలేదు, హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్ తీసుకెళ్ళాక చనిపోయారని అల్లు అర్జున్ కి చెప్పారు అని చిట్టిబాబు గారు అంటున్నారు. మీరేమంటారండి? ఈ రోజు ఐ విట్నెస్ అనేది అక్కడ పోలీసు వ్యవస్థ ఉంది. చిట్టిబాబు గారు లేరు, నేను లేరు, రేవంత్ రెడ్డి గారు లేరు, ఎవరు లేరు. ఈ రోజు పోలీసు వ్యవస్థ అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు డైరెక్ట్ గా సిపి గారే మాట్లాడిన విధానం, అంటే ఏ రోజు అల్లు అర్జున్ గారిని ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి ఏ రకంగా సీరియస్ అయిందో ఇవన్నీ మనం వార్తలు చూస్తున్నాం. ఈ రోజు బయటకు వచ్చిన విషయాలు కూడా. ఆ రోజు ఆయన స్పందించిన విధానానికి పోలీసు వ్యవస్థ ఏ రకంగా సీరియస్ అయింది, ఏ రకంగా ఆయన క్వశ్చన్స్ వేసింది, ఏ రకంగా ఆయన సమాధానం చెప్పలేదు. ఆగండి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చెప్పండి రవలి గారు మీరు మాట్లాడండి. పోలీసు వ్యవస్థ తప్పు, ప్రభుత్వం తప్పు, రేవంత్ రెడ్డి గారు తప్పు, రవలి రెడ్డి గారు తప్పు. పదవి కోసం మాట్లాడతారు, మాకు వచ్చే పదవుల కోసం మేము మాట్లాడితే ఈ రోజు 10 పార్టీలు తిరిగేటోళ్ళం. కానీ కాదు, ఈ రోజు ఉన్నా లేకున్నా నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతున్నాం కాబట్టి ఏ పదవి లేకున్నా కానీ మేము ఈ రకంగా ఉంటున్నాం. అంతే తప్ప ఒక వ్యక్తిని పొగిడే పనిలోనో, ఒక వ్యక్తిని తిట్టే పనిలోనో, ఏది ఉంటే అది దాన్ని తప్పంటే తప్పని ఒప్పుకోవడంలో ఇది కాదు. ఈ రోజు కోట్లాది మంది పిచ్చోళ్ళు, ఒక చిట్టిబాబు గారు ఒక్కరే కరెక్ట్. నాటకం ఇది. మీ తప్పును కప్పిపుచ్చడానికి ప్రభుత్వం ఆడుతున్న దుర్మార్గమైన నాటకం అది. ప్రభుత్వం మీ తప్పును కప్పిపుచ్చడానికి, పోలీసు తప్పును కప్పిపుచ్చడానికి చాలా దుర్మార్గం. ఒక మనిషిని ఇంతగా
ఆగండి ఒక్క నిమిషం ఆగండి చిట్టిబాబు గారు ఇంత దుర్మార్గమా? మాట్లాడతారు ఒక్క నిమిషం ఆగండి ఒకరి తర్వాత ఒకరు అనేక మాట్లాడండి ప్రభుత్వాలు చూసాం, అనేక ప్రభుత్వాలు చూసాం. ఈ ఆగండి, ప్రభుత్వం దుర్మార్గం. మీరు ఆగండి. వీళ్ళు ఆవిడ అంటోంది ఇందాక సినిమా వాళ్ళ గౌరవ సమంతాన్ని ఆ గౌరవంగా మాట్లాడింది సురేఖ, దాన్ని ఇప్పుడు ఖండించారా? అప్పుడేమో ఈ రేవంత్ గారు రమణి గారు ఖండించారా? అంత దారుణంగా ఒక ఆడకూతురండి, ఒక ఆడపిల్ల ఆగండి. అంత చిట్టిబాబు గారు దారుణంగా ఆగండి. మామగారు ఎలమన్నారు, పడుకోమన్నారు, ఇంత అప్పుడు ఇవరే మాట్లాడిందా? ఖండించారా వీళ్ళు? ఒక్క నిమిషం ఆగండి చిట్టిబాబు గారు ఒకరి తర్వాత మాట్లాడండి, ఇంకొకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీరు మాట్లాడే రావాలి గారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కు మా మినిస్టర్ గారు మాట్లాడింది తప్పని మేము మాట్లాడినాం. కానీ ఆమె మాట్లాడిన విధానము ఏ రకంగా ఉంది, ఏ వ్యక్తిని ఆపాదించి ఉంది అనే విషయంలో స్పష్టంగా చెప్పిండ్రు. మినిస్టర్ గారు కూడా నేను తనను ఉద్దేశించి మాట్లాడలేదని ఆపలేదు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఒక మహిళగా మాట్లాడుతున్నారా అంటే నేనేం చెప్తా? ఈ రోజు మేము ఏమంటున్నామంటే, ఈ రోజు పోలీసు వాళ్ళు చెప్పేది, అక్కడ ఉన్న ఐ విట్నెస్ చెప్పేది, వీడియోస్ చెప్పేది, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పేది, ఇవన్నీ అంటే ఒక మహిళ ఒక తొక్కిసలాటలో చనిపోతే ఒక అల్లు అర్జున్ గారి ఫ్యాన్ ఏదో అభిమాని ఫ్యామిలీ ఒక మహిళ చనిపోతుంది, ఒక అబ్బాయికి బ్రెయిన్ డెడ్ లో కోమాలోకి వెళ్ళిపోతుంది. అలాగే రవలి గారు ఒక్క నిమిషం. మీరు ఇన్ని మాటలు లీక్ వాక్యాలు మాట్లాడతారు. మీరు హాస్పిటల్కి ఆ బిడ్డను చూస్తారా? మేము చూసాం, మీరు చూసారు? వెళ్ళి చూసి వచ్చారా? కనీసం ఉన్న ఉపన్యాసాలు డిబేట్ లో పెట్టి మాట్లాడతారు. మీరు వెళ్ళారా? కనీసం పలకరించారా ఫ్యామిలీని? ఆ బిడ్డను చూసి వచ్చారా హాస్పిటల్లో? మేము వెళ్ళాం. ఊళ్ళో మీరు ఉపన్యాసాలు చెప్పడం కాదు, మీకుందా గుండెలో తడి వెళ్ళి బిడ్డను చిన్నపిల్లలను చూసి వచ్చారా? మేము వెళ్ళాం, చూసాం, మేము పలకరించి వచ్చాం. మీరు పలకరించారా? ఇక డిబేట్ లో కూర్చుని ఉపన్యాసాలు కాదు. మానవత్వం అంటే అది. హీరోని పట్టుకుని అతను హీరో అయితే మీ ఇష్టం వచ్చి మాట్లాడతారా? ఆర్టిస్ట్ ఏమైనా మాట్లాడతారా? ఏదైనా ఎలాంటి ఒక్క నిమిషం అండి, ఒక కాల్ తీసుకుందాం. మన పబ్లిక్ కాల్స్ నుంచి ఒకరిని కాల్ తీసుకుందాం. ఏ పోలీస్ చెప్పాడు? ఆడియో ఏది, వీడియో ఏది? పోలీస్ చెప్పారు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి, పబ్లిక్ కాల్ తీసుకుందాం. సాయి కిరణ్ గారు నమస్తే అండి. సాయి కుమార్ గారు నమస్తే అండి, చెప్పండి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో అంటే అల్లు అర్జున్ పై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? అంటే గవర్నమెంట్ అతను చనిపోయినా కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన తొక్కిసలాటలో అయితే ఒక మహిళ చనిపోయినా కూడా తను అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే ఉన్నాడని అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? మేడం గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది అండి. హలో వినండి, వింటున్నాం, చెప్పండి. ఈ సినీ ఫ్యామిలీలో అంటారు కానీ జనం చూసే జనాలని టీచర్లు చేస్తారు వీళ్ళు. ఈ ఆడియో ఫంక్షన్ వీళ్ళకున్నప్పుడు దేశాలు మా దేవుళ్ళు అంటారు. ఇటువంటి జరిగినప్పుడు వీళ్ళు ఏం పట్టిస్తారు? అందరూ వీళ్ళు ఎక్కడ ఇంటి దగ్గరికి ఇంత కేంద్రం రాలేదండి. ఇంట్లో పెరుగుతారని చెప్తుంది. ఈ జనాల మీదే తీసి వాళ్ళ లెక్క 500,000 రూపాయలు 12,000 చూసి ఈ యొక్క సినిమా నటిస్తున్న 400 కోట్లు తీసుకుంటారండి. సామాన్య జంతువులు ప్రకటించాలని మీరు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్షరాలు నిజమండి. ఓకే అండి, మీరు చెప్పండి చిట్టిబాబు గారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది అక్షరాల నిజమని అయితే ఒక పబ్లిక్ కాలర్ అంటున్నారు. మరి మీరేమంటారు? పబ్లిక్ కాలర్ ఎంతవరకు స్టడీ చేశాడో తెలియదు. పబ్లిక్ కాలరు 4వ తారీఖు నుంచి వాళ్ళ దాకా సీఎం కనుక ఆయన మాట్లాడింది సమర్థించడం వేరు. 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా జరిగింది కాదుగా అన్ని ఇంటర్వ్యూలు అన్ని స్టడీ చేస్తే తెలుస్తుంది. ఆ రోజే చెప్పాడు, ఆ రోజే చెప్పాడు, అదే మాట ఇవాళ చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఆ రోజు చెప్పిన మాట వేరు, ఇవాళ చెప్తున్న మాట వేరు. ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం పోలీసు ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ అవగారు ఏమన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ పర్మిషన్ తీసుకోలేదు అన్నారు. వాళ్ళు పర్మిషన్ లెటర్ కాపీ బయటికి పెట్టగానే అప్పుడు మేము పర్మిషన్ పెట్టారు కానీ మేము ఇవ్వలేదు అన్నారు. ఇలాగ మాట మరి ఇప్పుడేమన్నారు, మేము రావద్దన్నామని ఒక లెటర్. ఎప్పటి లెటర్ అది? 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు దాకా, 15వ తారీఖు దాకా కనపడే లెటరు గబుక్కుని 18వ తారీఖు బయట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ లెటరు? ఎలా తయారు చేశారు? ఎవరు తయారు చేశారు ఆ లెటరు? ఎన్ని పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా కొండబద పోలీస్ ఆఫీసర్ ఎవరు రాలేదు దగ్గరికి, మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. ఆ రోజు చెప్పాడు అదే మాట, ఇవాళ అదే మాట చెప్తాడు.
వీళ్ళు ఏమన్నారు, ఆ రోజు పోలీస్ ఆఫీసర్ వెళ్ళారు వెళ్ళమన్నారు అన్న, ఇవాళ అంటున్నారు పోలీస్ ఆఫీసర్ వెళ్ళి వెళ్ళమన్నారంట, నేను వెళ్ళను అన్నా అంట అర్జున్. ఏమి కట్టుకథలు ఇస్తారండి? ఏమి స్టడీ చేస్తే ఆ 4వ తారీఖు ఇప్పటిదాకా జరిగిన అన్ని స్టడీ చేస్తే తెలుసు ఏది నిజమో ఏదో అబద్ధం. వాళ్ళ అసెంబ్లీ వాళ్ళ సొంత చోటు కనుక, అసెంబ్లీ అధికారులు ఉన్నారు కనుక ఏదైనా మాట్లాడేస్తారు, ఏ అబద్ధాలైనా చెప్పేస్తారు. అది నిజమని నమ్మాలా? ఇక మీద ఆధారాలు లేవు, ప్రజలు లేరు, ప్రజలు చోట్ల. చిట్టిబాబు గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి వరంగల్ నుంచి. జితేందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి జితేందర్ గారు, సంధ్యా థియేటర్ ఘటనలో ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది, మరి దీనిపైన మీరేమంటారు? చాలా బాధాకరం మేడం. ఒక మహిళ చనిపోవడము, వాళ్ళ అబ్బాయి వచ్చేసి కోమాలో ఉండడము, వాళ్ళని పరామర్శించకుండా దీని మీద మామూలుగా ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబానికి ఏమన్నా అయితే అక్కడ వాళ్ళ కుటుంబమే తొక్కిసాట చచ్చిపోతే ఈ సినీ ఇండస్ట్రీ ఏమైనా పట్టించుకో, వాళ్ళు ఎంత గగ్గోలు చెప్పి మేడం. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి చచ్చిపోతే కనీసం అక్కడ పోకుండా ఆయన ఒక రోజు జైలుకు పోయి ఒక నైట్ ఉండి వస్తే సినీ ప్రముఖులందరూ పోయి క్యూ కట్టి చేస్తారు. ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో నిన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గారు ఆ ట్రాఫిక్ తీసుకొచ్చినప్పుడు దాని మీద సీరియస్ గా మాట్లాడడానికి కారణం ఏంది? ఒక సగటు ఒక నిరుపేద అమ్మాయికి, అంటే నిరుపేద అమ్మాయికి ఒక చట్టం ఉంటుంది కోర్టులలో, వీళ్ళకు సీనియర్స్ మంచి పెద్ద పెద్ద వాళ్ళకు చట్టం ఉంటుందా? అచ్చిబాబు చేసేది మాటలు కరెక్ట్ కాదండి. ఇవి కరెక్ట్ కాదని అనుకుంటున్నాం మేడం. రైట్. అలాగే మరొక కాలర్ రెడీగా ఉన్నారు, రమేష్ రెడ్డి అలంపూర్ నుంచి. రమేష్ రెడ్డి గారు చెప్పండి, మీరేమంటారు ఈ ఘటన పైన? ఈ ఘటన పైన అంటే ఇది యాక్చువల్ గా నాట్ ఓన్లీ దిస్ ఇస్ అప్లికేబుల్ ఫర్ అల్లు అర్జున్ అంటే ఎవరికైనా కానీ ఈ రిబేట్ అవన్నీ ఇచ్చేది గవర్నమెంట్ మానుకున్నాలా? దే హ్యావ్ టు టేక్ కేర్ అగ్రికల్చరిస్టులు అండి. ఇవన్నీ ఫాల్స్, వాళ్ళు కోట్లు సంపాదించుకుంటుంటారు, వాళ్ళకి ఇవ్వకూడదు. ఫస్ట్ అదేటి. నంబర్ 2 వచ్చేసేసి ఈ ఎవరు చిట్టిబాబు మాట్లాడుతున్నారు సీనియర్ ఆయన. ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్ పార్టీస్ కొరకు ఏమైనా పదవుల కొరకు అని చెప్పి కామెంట్ చేసినాడు. ఆయన ఏదైనా సినిమా ఫీల్డ్ లో ఏమైనా పదవుల కొరకు కామెంట్ చేస్తాడా? దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. డిబేట్ లో ఉన్నప్పుడు అట్లా మాట్లాడకూడదు. రేవంత్ రెడ్డి 100% కరెక్ట్. ఎవరికి కూడా రిబేట్లు ఇవ్వకూడదు అసలు స్టేట్ లా. వీళ్ళకి ఎందుకంటే రిబేట్లు దోచుకుంది కదా. రైతులను పట్టించుకోరు, ఈ ఫిలిం వాళ్ళని పట్టించుకోరు. అసలు బ్యాన్ చేసి పడాలి ఇట్లాంటివన్నీ. అది రోడ్స్ లో గీడ్స్ అన్ని అరెస్ట్ చేసి పడాలి అప్పుడే. అంతే అండి, అంతకు మించి ఏం లేదు. రైట్. రవలి గారు మీరు చెప్పండి. అంటే నిన్న అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అల్లు అర్జున్ పైన. అదేంటంటే ఆయనకేమైనా, అల్లు అర్జున్ అంటున్నారు, అదే ఆయనకేమైనా కిడ్నీలు ఏమైనా పోయాయా అని అనడము ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు? అంటే ఇప్పుడు ఈ చిట్టిబాబు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే సినీ కార్డు రంగానికి చెందిన ఫేమస్ వాళ్ళంతా వరుసగట్టి అల్లు అర్జున్ ఇంటికి పోయి ఒక్కరోజు రాగానే, అల్లు అర్జున్ గారు రాగానే ఒక పూటకే వాళ్ళ ఆవిడ ఆమెను వదిలిపేసి లేకపోతే ఒక భార్యను కోల్పోయిన భర్త పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఒక పూటకు జైలు నుండి రాగానే వాళ్ళ భార్యను గట్టిగా హగ్ చేసుకొని చూడడం, ఇవన్నీ అంటే వాళ్ళ మధ్యలోనే అఫెక్షన్ ఉంటుంది, వాళ్ళకే ఎమోషన్స్ ఉంటాయి. లేకపోతే సామాన్య కుటుంబానికి ఉండవా? చనిపోయిన కుటుంబంలో ఒక భార్యను కోల్పోయి ఒక చిన్న అబ్బాయిని హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, ఒక తండ్రి ఆ పరిస్థితిలో ఉన్న ఒక తండ్రి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఆలోచించకుండా ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా 20 లక్షలు ఇస్తా 25 లక్షలు ఇస్తా అంటే నీకు డబ్బు ఉంది కదా అని అహంతో ఎట్లా వరకు అట్లా మాట్లాడతారా? డబ్బు పడేస్తే అయిపోతుందా? ప్రాణాలు తిరిగి వస్తాయా? ఒక ప్రాణము, ఒక మానవత్వం లేని మనుషులు మాట్లాడే మాటలు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేసి, నిజంగా ఆయన ఏమంటున్నాడు, 22 సంవత్సరాలు కష్టపడి నా కొడుకు ఈ రకంగా వచ్చిండు అంటున్నారు. ఒక ఆమె చనిపోయిన ఆమె మహిళ యొక్క, రేవతి యొక్క తల్లిదండ్రులు ఎంత నవమాసాల కంటే వచ్చింది భర్త 7 అడుగుల బంధంతో ఆయన జీవితంలోకి వచ్చిన భార్యను కోల్పోతే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఆలోచించకుండా కేవలం వీళ్ళ కెరీర్ కోసము వీళ్ళేదో అచీవ్మెంట్ ను మొత్తం కోల్పోయినట్టుగా, ఇప్పుడు పుష్ప మొత్తం హిట్ అయిన టాకును మొత్తం ఏదో క్రెడిట్ ఎక్కడికో పోయినట్టుగా ఇవన్నీ మాట్లాడే విధానాన్ని, నిజంగా వాళ్ళు మాట్లాడే విధానంతో ప్రజల మధ్యలో ఆ రొచ్చు అనేది మొదలైంది. వాళ్ళే అసహించుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ కాలర్స్ కాదు, డైరెక్ట్ గా మీ కెమెరా తీసుకెళ్ళండి, సామాన్యమైన పబ్లిక్ దగ్గర పెట్టండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. అంటే పొలిటికల్ యాంగిల్ లో కొంతమంది, ఇప్పుడు చిట్టిబాబు గారు ఏమన్నా బీఆర్ఎస్ నేత కదా, ఆయన పొలిటికల్ యాంగిల్ తీసుకోవట్లేదా?
కేటీఆర్ గారు ఏ రకంగానైతే ట్వీట్ పెట్టిండో ఆ ట్వీట్ కి అనుసంధానంగా ఆయన ఆ రోజు అదే రకంగా రభస చేసిండు డిబేట్ లో. కానీ సామాన్యులకు ఒక రకంగా, సెలబ్రిటీలకు ఒక రకంగా చట్టాలు ఉండవు అని చెప్పి ఈ రోజు ఒప్పుకుంటున్నారు. అంటే వీళ్ళు ఓన్లీ పొలిటికల్ యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ మీద అక్కస్తోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీస్తున్న నిర్ణయాలు తప్పు అనే రీతిలో ఇది మాట్లాడుకుంటూ హైడ్రా అంటాడు. అంటే సబ్జెక్టు లేని వాళ్ళు ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ఏ రకంగానైనా చేయాలి, ఏ రకంగానైనా డిగ్రేడ్ చేయాలి అనే రీతిలో డిమోరల్ మాటలు మాట్లాడే వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ రోజు ఒకటే, ఇప్పటికైనా అల్లు అర్జున్ ఫ్యామిలీ గాని సినీ రంగం గాని బేషరత్తుగా తగ్గి ఈ రోజు ఆ కుటుంబానికి ఒక ఏమంటారు సహాయంగా ఉండాలి, ఒక మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాలి. ఇట్లాంటి ఎవరి జరిగినా కానీ ఇప్పుడు వాళ్ళు కోట్లు తీసుకుంటారు, 100 కోట్లు తీసుకుంటారు, వాళ్ళు మొత్తము అనుభవిస్తారు, సర్వభోగాలు అనుభవిస్తారు. కానీ ఒక ఫ్యాన్ 3,000 రూపాయలు బ్లాక్ లో పెట్టి కొనుక్కొని ఒక కుటుంబం 12,000 రూపాయలు పెట్టి కొనుక్కొని వస్తే ఆ ఫ్యాన్ యొక్క ప్రాణానికి విలువ ఏంటి అనేది ప్రశ్న. ఓకే రవలి గారు, కాలర్ రెడీగా ఉన్నారు. వీరభద్రరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీరేమంటారండి దీనిపైన, ఈ ఘటన పైన మీ స్పందన ఏంటి? ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని కన్ఫర్మ్ గా చెప్పింది పార్టీ ఏదైనా చెప్పింది కరెక్ట్ అండి. ఒక మనిషి చనిపోయినా కానీ వాళ్ళు అధికారులు మాట్లాడటం కరెక్ట్ కాదండి. మాట్లాడండి. మాట్లాడుతుందండి, చెప్పండి. రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో 100% కరెక్ట్ అండి. ఓకే, ఒక మహిళ చనిపోయినా కానీ ఆ సానుభూతి లేకుండా చుట్టుబాటుగా మాట్లాడటం కరెక్ట్ కాదండి. పార్టీలు ఎన్నున్నా మానవత్వంతో మాట్లాడాలి. ఓకే రైట్, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. శ్రీకాంత్ హైదరాబాద్ నుండి. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీకాంత్ గారు, మీరు చెప్పండి. నిన్న జరిగిన అసెంబ్లీలో అయితే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని మాటలు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఈ సంభాషణల మధ్య మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు చేసింది తప్పే, 100% తప్పే. అండ్ రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వడం కూడా కరెక్టే, వాళ్ళు చేసిన చర్యలు కరెక్టే. కానీ రేవంత్ రెడ్డి యొక్క సంఘటన, ఈ యొక్క హత్యని, ఈ అత్యాచార చనిపోవడం చాలా దురదృష్టకరం. కానీ అలా చాలా మంది చనిపోతున్నాం మన రాష్ట్రంలో. హైదరాబాద్ లో చనిపోయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? మూసి వాళ్ళు చనిపోయారు కదా, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? గురుకులాల్లో చాలా మంది పిల్లలు చనిపోతారు, ఎందుకు సరిగా రియాక్ట్ అవ్వట్లేదు? వాళ్ళకి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదండి? ఓకే రవలి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన మరి రేవంత్ రెడ్డి ఏమైనా పగబట్టినట్టుగా వ్యవహరిస్తున్నారంటారా? నేనేమంటున్నా అంటే అసలు తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి మరి చెన్నారెడ్డి గారు. ఇది నో డౌట్. ఆ రోజు నుండి ఈ రోజు కూడా చిత్ర పరిశ్రమకు అనేక రాయితీలు ఇచ్చుకుంటూ వీళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చాలా ప్రోత్సహించుకుంటూ వచ్చింది. కానీ ఈ రోజు ఒక సామాన్యమైన ప్రాణం కోల్పోతే సెలబ్రిటీల మేము ఏ రకంగా వ్యవహరించినా తప్పదు, తీరిక ఉన్నప్పుడు వాళ్ళ మొహాన 10 లక్షలు కొడదాం, 15 లక్షలు కొడదాం అనే వ్యవహరించే ధోరణి ఒక మానవత్వం ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్నాడు, స్పందిస్తున్నాడు. డే 1 నుండి సంధ్యా థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ నుండి ఆయన ఢిల్లీలో మాట్లాడిన విధానం గాని, మొన్న ఒక ఏదైతే చిట్ చాట్ లో మాట్లాడిన విధానం గాని, నిన్న అసెంబ్లీలో మాట్లాడిన విధానం గాని, ఆయన ఎక్కడా కూడా ఒక వ్యక్తి మీద ద్వేషపూర్వకంగా మాట్లాడట్లేదు, ఒక ఇండస్ట్రీ మీద ద్వేషపూర్వకంగా మాట్లాడట్లేదు. కానీ ఆ ఇండస్ట్రీ వ్యవహరించే తీరు, ఆ ఇండస్ట్రీ పెద్దలు వ్యవహరించే తీరు ఏ రకంగా అంటే సామాన్యులకు ఒక రకంగా, మేము పెద్ద హీరోలం, మేము సెలబ్రిటీలం, మేము ఏం చేసినా తప్పైతే మానిపోతుంది, బారాకూన్ మాఫీ అనే రీతిలో వ్యవహరించే విధానాన్ని ఆయన తప్పుపట్టుకుంటూ మాట్లాడుతున్నారు. ఇక నుండి సామాన్యులైన ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ నాన్న హీరో, ప్రతి ఒక్క పిల్లలకు వాళ్ళ అమ్మనే హీరోయిన్. కాబట్టి ప్రతి కుటుంబంలో హీరో హీరోయిన్ అనేది పిల్లలకు ఒక మార్గదర్శకంగా ఉంటారు. కాబట్టి నేను హీరోను, నేనేం చేసినా నడుస్తుంది, నా సినిమాను వాళ్ళు చచ్చుకుంటూ చూడాలి, బ్లాక్ లో పెట్టుకుంటూ చూడాలి అనేది ఒక అహంభావ పూరితంగా ఈ రోజు కళ్ళు మూసుకున్న పెద్దలకు ఈ రోజు ఒక హీరోలకు అనేది ఈ సంఘటన అనేది కనువిప్పు కలిగించాలి, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనే రీతిలో వ్యవహరిస్తున్నాం. ఈ రోజు ఇంత ముందు కాలర్ గారు మాట్లాడినట్లు అంటే మేము పాజిటివ్ గానే తీసుకుంటాం. అంటే ప్రజల అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ, గురుకులాల్లో కానీ ఎక్కడా కూడా పిల్లలు కానీ ఏ ప్రాణం పోయినా కానీ
దానికి సమానంగా ఏ రకంగా యాక్షన్ తీసుకోవాలి, ఎవరు దానికి కారకులు అనే దాని మీద ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఈ రోజు గురుకులాల్లో జరిగిన ఇన్సిడెంట్లకు అక్కడ జరిగిన వార్డెన్లో లేకపోతే అక్కడ ఏదైతే ఫుడ్ సప్లై చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం కదా. ఎవరైనా గురుకులాల్లో కానీ వేరే విషయాల్లో కానీ సినీ ఇండస్ట్రీ విషయంలో కానీ సంజయ్ థియేటర్ విషయంలో కానీ తప్పకుండా తప్పు చేసిన దోషులు ఎవరైనా శిక్షకు అర్హులే అనే రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానిలో ఎట్లాంటి భేషజాలు లేవు. ఎవ్వరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు ఆఖరికి జైలుకు వచ్చిన పరిస్థితే ఉంటది అనేది ఈ సంఘటనను బట్టి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మామూలుగా అయితే వేరే ప్రభుత్వాలు అయితే అమ్మో ఒక హీరో జోలికి వెళ్తే ఏ రకంగా ఉంటుందో, తప్పు చేసినా కానీ ఆయనను ఏ రకంగా సేవ్ చేయాలనే ఆలోచనలు ప్రభుత్వాలు ఆలోచిస్తాయి. కానీ మా ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు తప్పు ఎవరు చేసినా తప్పే అనే రీతిలో నిక్కచ్చిగా వ్యవహరించే విధానాన్ని ఈరోజు ప్రజలు కొనియాడుతున్నారు. ముఖ్యంగా అందులో అల్లు అర్జున్ అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలను విని ప్రశంసిస్తున్నారు. రైట్ రావులి గారు, ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు ఇంకా ఫైనల్ గా? నేను అదే అంటున్నాను, ఇప్పుడే చెప్పాను కదా. అంటే మేము ఫ్యాన్స్, మాకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటుంది, మేము హీరోలం, మేము సెలబ్రిటీలం అని కళ్ళు మూసుకొని వ్యవహరించే ధోరణి మారాలి. మనుషులు ఎవరైనా ఒకటే, ఏ ప్రాణము అయినా ఒకటే. ఎవరు తప్పు చేసినా చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఎవరికి చుట్టంలాగా ఉండకూడదు. ఏ సంఘటనలో జరిగిన ఆఖరికి ముఖ్యమంత్రి గారు కారకుడైనా కూడా ఇదే రకంగా చట్టం ఉండాలనేదే మా కాంగ్రెస్ పార్టీ అభిమతం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఇప్పటికైనా సినీ ఇండస్ట్రీ గాని ఈ రకంగా అల్లు అర్జున్ వేరే పార్టీ ముసుగులో వాళ్ళ పార్టీ యొక్క స్వలాభం కోసము ప్రోత్సహించే వాళ్ళు, ఈ రకంగా తప్పుడుగా చిత్రీకరించే వాళ్ళు ఖచ్చితంగా కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు రియలైజేషన్ కావాలని కోరుతున్నారు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ రావులి గారు. థ్యాంక్ యూ.